వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ 4, 2024 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేయబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేమిటి? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సూపర్లేటివ్ టాపిక్స్లో ప్రథమ వ్యక్తుల విషయంలో నోట్ చేసుకోవచ్చు ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ అన్నమాట. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేయబడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. పేరు దేవిక. ఇక్కడ మన ఇమేజ్లో చూడొచ్చు దేవికాను. దేవికాను మన ఇమేజ్లో చూడొచ్చు. భారతదేశం మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. అదే ప్రపంచంలో ఇటీవలనే మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాలోని కాగ్నిషన్ అనేటువంటి ఒక సంస్థ అభివృద్ధి పరిచినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. పేరు డెవిన్ అని మనం తెలుసుకుందాం. డెవిన్ ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనుక డెవిన్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరు 21 ఏళ్లకు చెందినటువంటి కుర్రాడు, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కుర్రాడు ముఫీద్. ఓకేనా, ఈ టెక్నాలజీ రూపొందించి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అభివృద్ధి పరిచాడనమాట. ఎవరు? ముఫీద్ అనమాట. 21 ఏళ్ల కుర్రాడు, కేరళకు చెందినటువంటి కుర్రాడు అనమాట. ఓకేనా, ఈ ఘనతను సాధించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దేవిక. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఐరిస్ అని ఉంది. ఐరిస్ ఇటీవలనే మనం చెప్పుకున్నాం. ఓకేనా, దేశంలో మొట్టమొదటి మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ అనమాట. రోబో టీచర్ అనమాట. పేరు ఐరిస్. కేరళ రాష్ట్రంలో, ఓకేనా, కేరళ రాష్ట్రానికి చెందిన టీచర్ అనమాట. దేశంలోని మొట్టమొదటి రోబో టీచర్ ఎవరంటే కనుక ఐరిస్ అని చెప్పుకున్నాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. బందీకోట్, సెకండ్ ఆప్షన్లో బందీకోట్ ఉంది. ఇదే కేరళ రాష్ట్రంలో మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ను శుభ్రపరచడానికి ఒక రోబోట్ను రూపొందించడం జరిగిందనమాట. ఆ రోబోట్ పేరే బందీకోట్ అనమాట. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రంలో. ఓకేనా, కేరళ రాష్ట్రంలో. ఐరిస్ వచ్చేసి కేరళ రాష్ట్రం, బందీకోట్ వచ్చేసి కేరళ రాష్ట్రం. ఓకేనా, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు దేవిక వచ్చేసి కేరళ రాష్ట్రం అనమాట. మికా యొక్క ఘనత ఇక్కడ ఏంటంటే కనుక థర్డ్ ఆప్షన్లో మికా ఉంది. ఈ మికా అనేటువంటి రోబోటు ప్రపంచంలోనే మొట్టమొదటి సీఈఓగా గుర్తింపు పొందినమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఈఓ రోబోట్గా గుర్తింపు పొందింది మికా. ఓకేనా, డిక్టేడర్ అనేటువంటి ఒక సంస్థ రోబోను సీఈఓగా నియమించుకోవడం జరిగిందనమాట. ఆ సీఈఓ పేరు ఏదంటే కనుక మికా, గుర్తుపెట్టుకోవాలి. దేవిక అంటే మనం చెప్పడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. అదేవిధంగా సోఫియా అనేటువంటి రోబోట్ ఉందన్నమాట. ఓకేనా, సౌదీ అరేబియా దేశం మొట్టమొదటిసారిగా ఒక రోబోకు పౌరసత్వం సిటిజన్షిప్ ఇవ్వడం జరిగిందనమాట. ఏ రోబోట్కు అంటే సోఫియా అనేటువంటి రోబోట్కు, గుర్తుపెట్టుకోవాలి, సోఫియా. అదేవిధంగా ఇటీవల మెరైన్ రోబోట్, సముద్రం లోపల రోబో వెళ్ళి ఆ సముద్రంలో ఉన్నటువంటి విషయాలపైన అన్వేషణ చేసేటువంటి రోబో అనమాట. ఓకేనా, దీన్ని ఐఐటి మండి మరియు ఐఐటి పాలక్కడ్ ఈ రెండూ కలిసి అభివృద్ధి పరిచారు అని చెప్పుకున్నాం. మెరైన్ రోబో అనమాట. అదేవిధంగా లీసా దేశంలోని మొట్టమొదటి మహిళా యాంకర్ అనమాట. దేశంలోని మొట్టమొదటి రోబో మహిళా యాంకర్ అనమాట. పేరు లీసా. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. దానిలో భాగంగా రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారయ్యేటువంటి విషయాలన్నీ కూడా మనం నోట్ చేసుకుంటూ రావాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అందరూ క్లాస్ ఫాలో అయ్యేవారు దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఏ దేశం కృత్రిమ సూర్యుడి రికార్డు సాధించింది? 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఏ దేశం కృత్రిమ సూర్యుడి రికార్డు సాధించింది అంటే కనుక ఆన్సర్ దక్షిణ కొరియా. చూడండి, 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్, గుర్తుపెట్టుకోవాలి.
ఇది అత్యధిక ఉష్ణోగ్రత అనమాట. కృత్రిమ సూర్యుడి అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అనమాట ఇప్పుడు దక్షిణ కొరియా దేశం నమోదు చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి విషయాలు కూడా బాగా గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకుని బాగా చదువుకోవాలి. ఓకేనా, రైట్. యాక్చువల్గా ఇది సూర్యుడి మధ్య భాగంలో ఉన్న ఉష్ణోగ్రత కంటే 7 రెట్లు ఎక్కువ అని చెప్తూ ఉన్నారన్నమాట ఈ సైంటిస్టులు. ఓకేనా, సూర్యుడి మధ్య భాగంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే 7 రెట్లు అధికము ఈ ఉష్ణోగ్రత, ఈ 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ అని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ బిట్ ఇది. ఏ దేశము? దక్షిణ కొరియాలోని కొరియన్ ఇన్స్టిట్యూట్ అనమాట. దక్షిణ కొరియాలోని కొరియన్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు అత్యంత అద్భుతమైనటువంటి రికార్డు నమోదు చేయడం జరిగింది. 48 సెకండ్ల పాటు అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, సూర్యుడు అనగానే ఇది ఏ చర్య ద్వారా ఈ ఉష్ణోగ్రత నమోదు చేశారు? ఇలాంటి కేంద్రక సంలీనం అన్నమాట. మరి కేంద్రక సంలీనం, కేంద్రక విచ్చిత్తి అని ఉంటుంది కదా. ఈ కేంద్రక సంలీనం ద్వారానే వీరు ఈ రికార్డు నమోదు చేయడం జరిగిందనమాట. కేంద్రక సంలీనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరంటే కోపర్నికస్. కొన్ని సూర్యుడికి సంబంధించిన విషయాలు చెప్తున్నా. సౌర కుటుంబంలో ఓకేనా అనేక నక్షత్రాలు ఉంటాయన్నమాట. అందులో ఒక నక్షత్రం ఓకేనా ఏదంటే కనుక సూర్యుడు అనమాట. ఓకేనా, అనేక నక్షత్రాల్లో సూర్యుడు కూడా ఒక నక్షత్రం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరంటే కనుక ఓకేనా కోపర్నికస్. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు అనమాట. సూర్యుడి నుంచి భూమికి గల దూరం ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్లు అనమాట. 149.8 మిలియన్ కిలోమీటర్లు. 149.8 మిలియన్ కిలోమీటర్లు అనమాట. కానీ సూర్యునికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి వల్ల గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏదంటే బుధుడు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది? బుధుడు అనమాట, మెర్క్యూరీ. బుధుడు తర్వాత శుక్రుడు, శుక్రుడి తర్వాత భూమి ఉంటుంది. భూమి 3వ గ్రహం అనమాట దూరం పరంగా. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇలా 8 గ్రహాలు ఉంటాయన్నమాట. సూర్యుని చుట్టూ తిరుగుతూ 8 గ్రహాలు మనకు కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? 8 నిమిషాలు. సూర్యుని నుంచి భూమికి గల దూరం ఎంత? 149.8 మిలియన్ కిలోమీటర్లు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు? కోపర్నికస్. ఓకేనా, ఈ సూర్యుని యొక్క ఉష్ణోగ్రత ఎంత? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ అనమాట. 6000 డిగ్రీల సెల్సియస్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది ఆవరణం వైపు ఉంటుందన్నమాట ఈ ఉష్ణోగ్రత. థర్డ్ క్వశ్చన్, అమెరికాకు చెందిన నాసా సంస్థ లీఫ్ ప్రయోగంను ఎక్కడ చేయనుంది? ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి నాసా అనేటువంటి సంస్థ లీఫ్ ప్రయోగాన్ని ఎక్కడ చేయనుందంటే కనుక చంద్రుడిపై అనమాట. చంద్రుడి అధ్యయన శాస్త్రాన్ని సెలినాలజీ అంటారనమాట. చంద్రుడి పైన అనేక దేశాలు ప్రయోగాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మనం కూడా ఇటీవల చంద్రయాన్ 3ని అత్యంత అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేయడం జరిగిందనమాట. దక్షిణ ధ్రువంపై ఓకేనా ల్యాండ్ అయ్యి అత్యంత అద్భుతమైనటువంటి ఘనతను ప్రపంచంలో ఏ దేశం సాధించని ఘనతను మనం సాధించడం జరిగింది చంద్రయాన్ 3 ద్వారా. అలా చంద్రుడిపైన ఈ నాసా అనేటువంటి సంస్థ ప్రయోగం చేయనుంది 2026వ సంవత్సరంలో. 2026వ సంవత్సరంలో అనమాట. ఆ ప్రయోగం పేరు ఏంటంటే లీఫ్ అనమాట. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపై మొక్కలను పెంచనుంది నాసా. ఏం పెంచనుంది? మొక్కలు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అవి ఏ మొక్కలు అంటే కనుక డక్వీడ్ అనేటువంటి రకానికి చెందిన మొక్కలు. డక్వీడ్. అదే క్రేస్ రకానికి చెందిన మొక్కలు. క్రేస్. బ్రాసికా రకానికి చెందిన మొక్కలు. బ్రాసికా రకానికి చెందిన మొక్కలు అనమాట. ఈ మొక్కలను 2026లో చంద్రుడిపైన పెంచాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టనున్న ప్రయోగం అనమాట. అదే లీఫ్ ప్రయోగం. లీఫ్ అంటే ఆకు కదా. ఓకేనా, లీఫ్ పూర్తి పేరు ఏంది ఇక్కడ అంటే కనుక లీఫ్ పూర్తి పేరు ఏంటి ఇక్కడ అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా. లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా అనమాట. లూనార్ అంటే చంద్రుడు అనే అర్థం ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా, కాబట్టి లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా అనేటువంటిది పూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలా అందరూ కూడా. సరే, నాసా గురించి కూడా మనకి ఎగ్జామ్లో బిట్లు పడుతూ ఉంటాయి కాబట్టి నాసా పూర్తి పేరు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట.
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా పూర్తి పేరు. నాసా ఏర్పాటైన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ అనమాట. నాసా ఏర్పాటైన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్. గుర్తుపెట్టుకోవాలి. గొప్ప అంతరిక్ష సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా గొప్పదన్నమాట నాసా అనేటువంటిది. నాసా అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రయోగం, లేటెస్ట్ ప్రయోగం 2026లో చేయనున్న ప్రయోగం అదే లీఫ్ ప్రయోగం. గుర్తుపెట్టుకోవాలి. సంభవించిన అత్యంత తీవ్ర భూకంపం రిక్టర్ స్కేల్పై ఎంత నమోదు చేసింది? చూడండి, తైవాన్లో సంభవించిన అత్యంత తీవ్ర భూకంపం అనమాట. రిక్టర్ స్కేల్పై ఎంతగా నమోదు చేసింది అంటే కనుక 7.4గా, రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదు చేయడం జరిగింది. ఏప్రిల్ 3వ తారీఖున ఉదయం అత్యంత భారీ భూకంపం అనేటువంటి సంభవించిందనమాట. ఇక్కడ తైవాన్ దేశంలో హువాలియన్ అనేటువంటి ఒక నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం, 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగిందనమాట. ఏ నగరం? హువాలియన్ అనేటువంటి నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగిందనమాట. 7.4గా రిక్టర్ స్కేల్పై నమోదైంది. గుర్తుంచుకోవాలి. తైవాన్ ఏకంగా 9 మంది మరణించారంట. 900 మంది పైగా గాయపడడం జరిగిందనమాట ఈ భారీ భూకంపంలో. ఇంకా చాలామంది 77 మంది వరకు శిథిలాల కింద ఉండిపోవడం జరిగిందనమాట. చిన్న పిల్లలు సైతం చాలా తీవ్ర గాయాల పాలు కావడం జరిగిందనమాట. వారి కోసం నర్సులు మరింత అక్కడ కష్టపడుతూ ఉన్నారనమాట. చాలా బాధపడుతున్న నర్సులందరూ కూడా చాలా వాళ్ళ కోసం, పిల్లల కోసం అక్కడ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు, వాళ్ళను రక్షించడం కోసం అనమాట. తైవాన్ రాజధాని తైపీ. తైవాన్ దేశ భాష చైనీస్ అనమాట. తైవాన్ దేశ కరెన్సీ డాలర్. తైవాన్ ఆసియా ఖండంలోని దేశం అన్నమాట. తైవాన్ ప్రెసిడెంట్ సాయి ఇంగ్ వెన్ గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం మనం అత్యంత తీవ్ర భూకంపం టర్కీ, సిరియాలో చూసాం. ఈ టర్కీ దేశంలో, సిరియా దేశంలో 7.8గా రిక్టర్ స్కేల్పై నమోదు కావడం మనం చూసామన్నమాట. అంతటి సంబంధం గల భూకంపం అనమాట 7.4 అంటే కనుక. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం టర్కీకి భారతదేశం టర్కీలో ఉన్నటువంటి భూకంప బాధితులను ఆదుకోవడం కోసం ఆపరేషన్ కూడా చేపట్టింది, ఆపరేషన్ దోస్త్ పేరుతో. గత ఏడాది మనం ఆపరేషన్స్ చెప్పుకున్నప్పుడు ఆపరేషన్ దోస్త్ గురించి చెప్పుకోవడం జరిగిందనమాట. కాబట్టి టర్కీలో పోయిన ఏడాది సిరియాలో అత్యంత తీవ్ర భూకంపం వచ్చింది. ఈ ఏడాది తైవాన్లో వచ్చింది. ఇంకా ఇట్లాంటి వాటిపైన మనకు ఖచ్చితంగా డిజాస్టర్స్ పైన మనకి ఎగ్జామ్లో బిట్లు పడుతూ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో బాగా బిట్లు పడే అవకాశం ఉంటుంది. బాగా మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి వీటి గురించి. ఓకేనా? భూకంప అధ్యయన శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారన్నమాట. భూకంప తీవ్రతను కొలిచే పరికరం సిస్మోగ్రాఫ్. భూకంప తీవ్రతను కొలిచేటువంటి స్కేల్ ఏదంటే కనుక రిక్టర్ స్కేల్ అనమాట. ఓకేనా? రైట్. ఫిఫ్త్ క్వశ్చన్. 25 ఏళ్లకే ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి శాంభవి చౌదరి పోటీ చేస్తుంది? చూడండి, 25 ఏళ్లకే లోక్సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు 25 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు మనకి 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయన్నమాట. 18వ లోక్సభ ఎన్నికలు 2024లో జరగబోతున్నాయి. మనందరికీ తెలుసు. లోక్సభకు సంబంధించి 543 స్థానాలు ఉంటాయన్నమాట. అతి చిన్న వయసులో పోటీ చేయనున్న మహిళగా గుర్తింపు పొందనుంది ఎవరంటే ఈ శాంభవి చౌదరి అనమాట. ఓకేనా? ఏ లోక్సభ ఎన్నికల్లో? 18వ లోక్సభ ఎన్నికల్లో అనమాట. 543 స్థానాలకు సంబంధించి అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందనుందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్లో చూడొచ్చు మనం శాంభవి చౌదరి గారిని అనమాట. బీహార్ రాష్ట్రంలోని నమస్తేపూర్ అనేటువంటి నియోజకవర్గం తరపున, బీహార్ రాష్ట్రంలోని నమస్తేపూర్ అనే నియోజకవర్గం తరపున ఆమె పోటీ చేయనుందనమాట. ఏ పార్టీ తరపున అంటే కనుక లోక్ జనశక్తి రామ్ విలాస్ అనేటువంటి పార్టీ తరపున పోటీ చేయనుందనమాట. ఆమె గెలుపు ఓటములు పక్కన పెట్టాలి మనం. గెలవలేదనమాట,
కానీ పోటీ చేయనున్న మహిళ చిన్న వయసులో ఎవరన్నా కూడా మన బిట్టు రేపు ఎగ్జామ్లో అడిగితే కనుక చేయాల్సింది ఎవరంటే శాంభవి చౌదరి అనమాట. ఒక దళిత మహిళ, బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక దళిత మహిళ అనమాట. ఇక్కడ నియోజకవర్గం గుర్తుపెట్టుకోవాలి, సమస్తేపూర్. ఓకేనా. ఈమె ఏ కూటమి తరపున పోటీ చేయనుందంటే కనుక ఎన్డీఏ కూటమి. ఏ కూటమి? ఎన్డీఏ కూటమి అనే విషయాన్ని గుర్తు. ఎన్డీఏ కూటమి అంటే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఆ కూటమిలో భాగంగా ఈమె పోటీ చేయింది. ఓకేనా. పార్టీ పేరు లోక్ జనశక్తి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గత 17వ లోక్సభలో మనకి మహిళలు ఎంతమంది ఎన్నికయ్యారంటే 78 మంది. ఈసారి లోక్సభకి ఎంతమంది మహిళలు ఎన్నిక అవుతారనేది మనం వేచి చూడాల్సి ఉందన్నమాట. పోయిన లోక్సభకి ఎంతమంది మహిళలు పోటీ చేసి గెలిచారంటే కనుక 78 మంది ఎన్నికయ్యారనమాట. పోయినసారి మహిళలు ఎంతమంది ప్రాతినిధ్యం వహించారు పోయిన లోక్సభలో? 78 మంది. అంతకంటే ఎక్కువగా పెరగాలని మనం కోరుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మహిళలు రోజు రోజుకు వారి రాజకీయ రంగంగా కూడా మనం బాగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఓకేనా, రేపు 78 మందికి మించి అక్కడ ఎన్నికయ్యి ఓకేనా ఆ లోక్సభలో ప్రాతినిధ్యం వహించాలి 18వ లోక్సభ కానీ అందరం కూడా కోరుకుందాం. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కేవలం అదే 17వ లోక్సభ గతసారి మనం చూస్తే కనుక అత్యంత చిన్న వయసులో ఎన్నికైనటువంటి మహిళగా గుర్తింపు పొందింది ఎవరంటే కనుక చంద్రాని ముర్ము అనమాట. చంద్రాని ముర్ము ఆమె ఎన్నిక అయ్యిందనమాట. ఇప్పుడు మనం పోటీ చేస్తున్న మహిళలను చెప్పుకుంటున్నాం. మళ్ళీ రేపు ఈమె కానీ ఎన్నికైతే మళ్ళీ రికార్డే అనమాట. చిన్న వయసులో 18వ లోక్సభకి ఎవరు ఎన్నికయ్యారంటే కూడా అప్పుడు ఎవరిని చెప్పుకోవాలి మనం అంటే కనుక శాంభవి చౌదరి గారిని చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట ఎన్నిక అయిన తర్వాత కూడా. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని చదువుకోండి దయచేసి. 6th క్వశ్చన్, స్కోర్స్ 2 అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? స్కోర్స్ 2 అనేది ఒక కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ సెబీ. సెబీ గుర్తుపెట్టుకోవాలి. సరే, స్కోర్స్ యొక్క ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి అందరు కూడా. ఓకేనా. సెబీ కంప్లైంట్ రీడ్రెసల్ సిస్టమ్. సెబీ కంప్లైంట్ రీడ్రెసల్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మనం ఇమేజ్లోనే ఆ ఫుల్ ఫామ్ ఉంది, మీరు నోట్ చేసుకోవడానికి కావాలంటే. ఓకేనా. యాక్చువల్గా ఈ స్కోర్స్ అనేటువంటి కార్యక్రమం 2011లోనే ప్రారంభించింది సెబీ. దాని న్యూ వర్షన్ అనమాట. స్కోర్స్ 2 అనేటువంటిది ఒక న్యూ వర్షన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్కోర్స్ 2 అనేటువంటి ఒక న్యూ వర్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది సెబీ. ఎవరైతే స్టాక్ మార్కెట్ అదేవిధంగా షేర్ మార్కెట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారు అనేక విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఓకేనా వాళ్ళకి ఎత్తినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల పైన కంప్లైంట్ చేయడం కోసం ఇది గొప్పగా పనిచేస్తుందన్నమాట స్కోర్స్ 2 అనేటువంటి కార్యక్రమం. ఓకేనా. కాబట్టే ఈ కార్యక్రమం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, సెబీ యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. సెక్యూరిటీ అంటే భద్రత. ఓకేనా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ ఏర్పాటైన సంవత్సరం 1988. సెబీ ఏర్పాటైన సంవత్సరం 1988. సెబీ ప్రధాన కార్యాలయం ముంబై. సెబీ ప్రస్తుత చైర్మన్ మాధవీపురి బచ్ అనమాట. సెబీ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మాధవీపురి బచ్చు. మొట్టమొదటి మహిళా చైర్మన్ సెబీకి ఈమె అనమాట, మాధవీపురి బచ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సెబీ సంస్థ గురించి ఎన్నో ఎగ్జామ్స్లో మనకు ఫుల్ ఫామ్ అడుగుతాడు, హెడ్ ఆఫీస్ అడుగుతుంటాడు, చైర్మన్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సెబీ గురించి బిట్లు పడ్డాయి మనకి ప్రతి సెక్షన్లో కూడా ఎగ్జామ్స్ రాసినప్పుడు అనమాట. కాబట్టి బాగా గుర్తుంచుకొని చదువుకోవాలి సెబీ గురించి. అదేవిధంగా సెబీ చేపట్టే కార్యక్రమం ఏదంటే స్కోర్స్ అనేటువంటి కార్యక్రమం. ఇప్పుడు న్యూ వర్షన్ ఏదంటే కనుక స్కోర్స్ 2 అనమాట. ఇది దేనికోసం అనేటువంటి దాని ఫుల్ ఫామ్ ఏంటనేది కూడా నేను చెప్పాను. ఇప్పుడు అవన్నీ కూడా బాగా రాసుకొని చదువుకోండి. ఓకేనా. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 ఏళ్ళు పూర్తయింది మనకు చెప్పుకున్నాం. ఆర్బీఐ ఏర్పడి 90 ఏళ్ళు పూర్తయిందని. ఓకేనా. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముంబైలో 90 రూపాయల స్మారక నాణ్యాన్ని ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. 2024 ఏప్రిల్ 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 90 రూపాయల స్మారక నాణ్యాన్ని ఆ సందర్భంగా విడుదల చేయడం జరిగిందనమాట. కానీ కరెంట్ అఫైర్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీ రిలేటెడ్ అనమాట. ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే. 7th క్వశ్చన్, దేశంలోనే తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
దేశంలోనే తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని కర్ణాటక రాష్ట్రంలోని పాడేరులో ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగిందనమాట. చూడండి, ఫస్ట్ కమర్షియల్ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అనమాట. అత్యంత వ్యూహాత్మకంగా క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని నిర్మించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారనమాట. ప్రపంచంలోనే 3వ వినియోగదారుడు భారతదేశం అనేటువంటి ప్రపంచంలోనే 3వ వినియోగదారు అనమాట. ఈ క్రూడ్ ఆయిల్ను వినియోగించడంలో థర్డ్ కంట్రీ ఇండియానే అనమాట. అంతేగా దిగుమతి చేసుకోవడంలో కూడా ఈ క్రూడ్ ఆయిల్ను దిగుమతి అనేటువంటి విషయం పైన కూడా భారతదేశం 3వ స్థానంలో ఉందన్నమాట. దిగుమతిలో 3వ స్థానం, వినియోగదారుల్లో 3వ స్థానం భారతదేశం. ఇటువంటి నేపథ్యంలో భారతదేశం వ్యూహాత్మకంగా క్రూడ్ ఆయిల్ను స్టోరేజ్ చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. దీనిలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అనే సంస్థ, ISPRL, ఓకేనా, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అనే సంస్థ బిడ్లను దాఖలు చేసింది అన్నమాట. బిడ్లను దాఖలు చేసింది. 2.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ 2.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఉండే విధంగా దానిని నిర్మించడం కోసం, ఆ నిర్మాణం కోసం బిడ్లను దాఖలు చేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కర్ణాటకలోని పాడేరులో నిర్మించబోతూ ఉన్నారన్నమాట. 2.5 మిలియన్ టన్నుల స్టోరేజ్ ఉండే విధంగా నిర్మాణం అనమాట. ఈ నిర్మాణానికి సంబంధించి బిడ్ దాఖలు చేసిందనమాట ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థ పేరు నేను చెప్పా, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఎక్కడ అని అడుగుతారు, అది కర్ణాటకలోని పాడేరుని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, 2.5 మిలియన్ టన్నులు 2.5 మిలియన్ టన్నుల స్టోరేజ్ ఉన్నటువంటి నిర్మాణంగా దాన్ని నిర్మిస్తూ ఉన్నారనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. కర్ణాటక రాజధాని బెంగళూరు, కర్ణాటక హైకోర్టు బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర భాష కన్నడం, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అనమాట. తావర్చంద్ గెహ్లాట్. ఎయిత్ క్వశ్చన్, గాలిలోని డిఎన్ఏ ఆధారంగా నేరగాలను కనిపెట్టచ్చని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? గాలిలోని డిఎన్ఏ ఆధారంగా నేరగాలను కనిపెట్టచ్చని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే కనుక ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందినటువంటి సైంటిస్టులు ఈ విషయాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. నేరగాలు చాలా తెలివిగా వేలిముద్రలు దొరకకుండా, ఓకేనా, అదేవిధంగా ఇతరత్ర రుజువులు దొరకకుండా తప్పించుకుంటూ ఉంటారనమాట ఎక్కడైనా నేరం చేసేటప్పుడు. ఇక అలా కుదరదనమాట రానున్న రోజుల్లో. ఓకేనా, వాళ్ళు నేరం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారంటే మాట్లాడడమో లేదా శ్వాస తీసుకోవడమో జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాట్లాడినప్పుడైనా, శ్వాస తీసుకొని వదిలేటప్పుడైనా ఈ డిఎన్ఏ అనేటువంటిది మనకి గాల్లోకి రిలీజ్ అవుతుందంట. ఓకేనా, ఆ వ్యక్తుల యొక్క, ఆ నేరగాళ్ళ యొక్క డిఎన్ఏలు గాల్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఆ డిఎన్ఏ ఆధారంగా కూడా ఆ నేరగాళ్ళను మనం పట్టుకోవచ్చు అన్నమాట. ఇక నుంచి చూడండి ఎంత టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి అవుతూ ఉందో. నేరగాళ్ళు అత్యంత ఈజీగా రాను రోజుల్లో దొరికిపోతారనమాట ఈ డిఎన్ఏ ఆధారంగా. దేని ఆధారంగా? డిఎన్ఏ ఆధారంగా. డిఎన్ఏ అంటే డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్. డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ మన కెమిస్ట్రీలో చదువుకుంటాం. డిఎన్ఏని కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్ అని. ఈ డిఎన్ఏ అనేటువంటి డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుందని, ఇట్లా డిఎన్ఏ గురించి మనం చదువుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా, కాబట్టి డిఎన్ఏ ఆధారంగా ఇక నుంచి నేరగాలను కూడా కనుక్కునేటువంటి, ఓకేనా, దీన్ని కనుగొన్నారన్నమాట ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నైన్త్ క్వశ్చన్, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం మళ్ళీ ఏ దేశము తమ వినతి పత్రం సమర్పించినది? ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం మళ్ళీ ఏ దేశం తమ వినతి పత్రాన్ని సమర్పించిందంటే కనుక పాలస్తీనా. 2011లోనే పాలస్తీనా దేశం ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని కల్పించాలని వినతి పత్రాన్ని సమర్పించిందనమాట. తమ దేశాన్ని దేశంగా గుర్తించాయి 140 దేశాలని చెప్పేసి 2011లోనే
తమ దేశాన్ని ఒక దేశంగా గుర్తించాయి. 140 దేశాలు సంతకం పెట్టినటువంటి వినతి పత్రాన్ని 2011లో సమర్పించిందనమాట. ఓకేనా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశాన్ని సభ్యత్వంగా తీసుకోలేదన్నమాట. కాబట్టి మళ్ళీ ఆ వినతి పత్రాన్ని ఓకేనా సమర్పించిందనమాట రెండవసారి. ఇక్కడ అమెరికా దేశం దీనికి ఒప్పుకోవడం లేదనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. పాలస్తీనాకు ఎప్పుడు వ్యతిరేకమే అమెరికా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ గల కంట్రీస్ 5 ఉంటాయన్నమాట. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాలే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా వీటో పవర్ను కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ దేశాలు ఖచ్చితంగా ఆమోదించాల్సిన పరిస్థితి అన్నమాట. ఏదైనా ఒక దేశానికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వాలంటే కనుక ఈ 5 దేశాలు ఆమోదించాల్సిన పరిస్థితి అన్నమాట. ఇక్కడ పాలస్తీనాకి ఐక్యరాజ్య సమితిలో అమెరికా సపోర్ట్ అనేటువంటిది లేదు అనే విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే మనం చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అందువలనే పాలస్తీనాకి ఇక్కడ సభ్యత్వం రావడం లేదన్నమాట. ఓకేనా. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. పాలస్తీనాకు యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య పాలస్తీనా దేశ రాజధాని ఏది, పాలస్తీనా దేశ కరెన్సీ ఏది, పాలస్తీనా భాష ఏది, పాలస్తీనా ప్రెసిడెంట్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను చాలాసార్లు చెప్పా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఈ లిస్టు, పాలస్తీనాకు సంబంధించిన లిస్టు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకేనా, వీటిని మైండ్లో పెట్టుకొని చూసుకుంటూ రావాలన్నమాట. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 1945 అక్టోబర్ 24 అనమాట. యుఎన్ఓ అంటాం, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితిని 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. అక్టోబర్ 24ను ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయన్నమాట. 190 స్విట్జర్లాండ్, 191 తూర్పు తైమూరు, 192 మాంటెనిగ్రో, 193 దక్షిణ సుడాన్. చివరి దేశం దక్షిణ సుడాన్ సభ్యత్వం కలిగిందనమాట. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన దేశాలు 193 అనమాట. 190 స్విట్జర్లాండ్, 191 తూర్పు తైమూరు, 192 మాంటెనిగ్రో, 193 దక్షిణ సుడాన్. దక్షిణ సుడాన్ చివరి సభ్యత్వం కలిగిన దేశంగా గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్, అమెరికా. ఐక్యరాజ్య సమితి కొత్త కార్యాలయం వచ్చేసి బాగ్దాద్, ఇరాక్. ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ వచ్చేసి టోక్యో, జపాన్. ఐక్యరాజ్య సమితి శాంతి యూనివర్సిటీ వచ్చేసి శాన్ జోస్, కోస్టారికా. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. ఐక్యరాజ్య సమితి కొత్త కార్యాలయం బాగ్దాద్, ఇరాక్. ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ టోక్యో, జపాన్. ఐక్యరాజ్య సమితి శాంతి యూనివర్సిటీ వచ్చేసి శాన్ జోస్, కోస్టారికా అనమాట. ఐక్యరాజ్య సమితిలో గల భాషలు 6: చైనీసు, ఇంగ్లీషు, స్పానిషు, రష్యను, ఫ్రెంచు, అరబిక్. చైనీసు, ఇంగ్లీషు, స్పానిషు, రష్యను, ఫ్రెంచు, అరబిక్ అనమాట. చిట్ట చివరిగా చేరిన భాష అరబిక్ 1973లో యుఎన్ఓలో. ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ప్రధాన కారకుడు అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ అనమాట. రూజ్వెల్ట్ ఐక్యరాజ్య సమితి అనేటువంటి పేరు పెట్టింది ఎవరంటే అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్టే. ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త మాత్రం జాన్ క్రిస్టియన్. ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త ఎవరంటే జాన్ క్రిస్టియన్, గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి జెండాలో ఉన్నటువంటి రంగులు 2: తెలుపు మరియు లేత నీలం, వైట్ అండ్ లైట్ బ్లూ అనమాట. ఐక్యరాజ్య సమితిలో గల అంగాలు అంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి మెయిన్గా అంటే 6 అంగాలు ఉంటాయి అన్నమాట. జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి, సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి, ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఒకటి, ట్రస్ట్ ఈషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ అనేటువంటిది ఒకటి, సెక్రటరేట్ అనేటువంటిది ఒకటి. ఇట్లా 6 అంగాలు ఉంటాయి. ఇవన్నీ నోట్ చేసుకోవాలి మీరు, 6 అంగాలు ఏవనేది. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీటిని మీరు తీసుకొని రోజు కొన్ని చదువుకుంటూ వస్తే కనుక రేపు మీకు ఎగ్జామ్స్ టయానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే కనుక 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి అన్నమాట.
కానీ వీటిని మీరు బాగా చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉంటే కనుక మంచి స్కోర్ అనేటువంటి వస్తుంది. ఇంక్లూడ్ జీకే కూడా, అంటే మనం చెప్పేటువంటి టాపిక్లో ఏవైతే ఉంటాయో అదే మ్యాటర్ అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కొద్దిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు సబ్జెక్టులు కూడా మనం అక్కడ కరెంట్ అఫైర్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా సరే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి వీటిని తీసుకొని జిరాక్స్ తీసుకొని చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎవరీ మంత్ మళ్ళీ కూడా మీరు మన ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024-2025కు గాను భారత వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ ఎంతగా అంచనా వేసింది? చూడండి, ఇంకా 2023-2024 మనం పక్కన పెట్టేస్తే 2024-2025 అనమాట. మన ఎకనామిక్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు ఈ ఎకనామిక్ ఇయర్ ఉంటుందన్నమాట. ఈ ఏడాదికి సంబంధించి మన భారత వృద్ధి రేటుని ఇంకా అనేక సంస్థలు అంచనా వేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం మనం చూస్తున్నాం అన్నమాట. ప్రజెంట్ 7.5% అంచనా వేస్తూ ఉందన్నమాట. ఇది మళ్ళీ మార్పులు రాను ఒక త్రైమాసికానికి అంటే 3 నెలలకు ఒకసారి మళ్ళీ మార్పులు చేసే అవకాశం ఉంటుందన్నమాట, ఆ రోజు సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు మొట్టమొదట ఏం చెప్తుందంటే 7.5% నమోదవుతుందని చెప్తూ ఉందన్నమాట ప్రపంచ బ్యాంక్ అంచనా. రానున్న ఆర్థిక సంవత్సరం అంటే ప్రజెంట్ ఆర్థిక సంవత్సరమే, రానున్న అంటే వచ్చేసింది కాబట్టి 2024-2025 అనాలి. ఓకేనా? 7.5% అంటే అంచనా వేస్తూ ఉందన్నమాట. అది నోట్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ ప్రత్యేకించి ఆర్థిక వృద్ధి రేట్ల అంచనాలన్నీ ఒక చోట ఒక పేపర్లో నోట్ చేసుకొని వచ్చినప్పుడు ఏదైనా చెప్పినప్పుడల్లా కూడా. ఓకేనా? రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అనమాట, IBRD అంటారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అనమాట. IBRD, ప్రపంచ బ్యాంక్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అనమాట. ఈ ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే 1944లోనే ఏర్పడింది. 1944 ఇంకా మనకు స్వాతంత్రం రాకమునిపే ప్రపంచ బ్యాంక్ ఏర్పడింది. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంటుందన్నమాట. అమెరికా రాజధాని వాషింగ్టన్ కదా, అక్కడ ఉంది హెడ్ ఆఫీసు. అందుకే వాషింగ్టన్ను ప్రపంచ ఆర్థిక రాజధాని అంటారు. వాషింగ్టన్ను ప్రపంచ ఆర్థిక రాజధాని అనడానికి కారణం ఏంటంటే కనుక వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్ ఉండడం వల్ల. ముంబైని ఆర్థిక రాజధాని అంటారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఎందుకంటారంటే కనుక అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఉండడం వల్లనే. మన భారతదేశ ఆర్థిక బ్యాంకు పెద్ద బ్యాంక్ ఏదంటే RBI కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ కేంద్ర కార్యాలయాన్ని కలిగి ఉందన్నమాట. అందుకే ముంబైని ఆర్థిక రాజధాని అంటారనమాట. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి, కాస్త ఇంపార్టెంట్. ఓకేనా? ఇక ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే కనుక మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనే అజయ్ బంగా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ఓకేనా? మీకు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో మంచి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా జరగాల్సిన నోటిఫికేషన్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఇంకా ఇచ్చిన నోటిఫికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు మనకు నోటిఫికేషన్స్ అయితే కుదవలేదు. అదేవిధంగా తెలంగాణకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా అనేక నోటిఫికేషన్స్ అనేటువంటివి మనకు ఆల్రెడీ పడ్డాయి. Group 1, Group 2, Group 3 అనౌన్స్మెంట్ కూడా డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి DSC నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ రావాలి. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకూడదు ఎక్కడ కూడా, మీరు అందరు కూడా చెప్పేది అదే రోజు కూడా. ఓకేనా? అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావచ్చు అనమాట. RPF, SI కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా Group D కావచ్చు, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, బ్యాంక్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. IBPS క్లర్క్స్, IBPS POs, SBI క్లర్క్స్, SBI POs, ఇంకా రకరకాల ఇతరాతర నోటిఫికేషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తూ ఉంటాయన్నమాట. వాటిని బేస్ చేసుకొని మీరు చదువుకుంటూ రావాలి. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.